అంటే ఇప్పుడు మనకి ఏంటి అంటే నార్మల్‌గా ఏం చెప్తాము ఎప్పుడైనా మనం కపుల్ మ్యారేజ్ అయింది అంటే యాజ్ ఫ్రీక్వెంట్ యాజ్ పాసిబుల్ అంటే కనీసం వారంలో ఒక 2, 3 టైమ్స్ ఇంటర్‌కోర్స్ చేసినట్టయితే అంటే వాళ్ళది హెల్తీ సెక్షువల్ లైఫ్ స్టైల్ అనేది ఉంది అని ఓకే. అంటే అట్లా కూడా వాళ్ళు ట్రై చేసినా వాళ్ళకి పిల్లలు అవ్వకపోతే మరి అదెప్పుడు ఇంకా అంటే లేడీకి కూడా మనకి రెగ్యులర్‌గా పీరియడ్స్ వస్తున్నాయి. సో మనకి పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయి అంటే 90% మనకి ఓవ్యులేషన్ ఎగ్ అనేది సరిగ్గా విడుదలవుతుంది అని అర్థం అన్నమాట. ఓకే. హ్మ్. సో దానివల్ల అంటే మనకి రూల్ అవుట్ అయిపోతుందనమాట. అంతా బానే ఉంది పీరియడ్స్ సరిగ్గా రావడం వల్ల 90% ఆఫ్ ద టైమ్ అని చెప్పేసి. హ్మ్. సో అంటే ఈ పీరియడ్స్ కరెక్ట్‌గా రావడం అంటే అరౌండ్ 28 డేస్ సైకిల్, 30 డేస్ సైకిల్, 32 డేస్ సైకిల్ అట్లా ఉండొచ్చనమాట. హ్మ్. సో వీళ్ళలో ఏం చెప్తాము అంటే ఇట్లా మనకి సైకిల్స్ అనేవి రెగ్యులర్‌గా ఉన్న వాళ్ళలో నార్మల్ కౌంట్ ఎట్లా చేసుకోవాలంటే ఎప్పుడైతే మనకి పీరియడ్ వస్తుందో అది డే 1 ఆఫ్ ద సైకిల్ అనమాట. ఓకే. సో మిడ్ సైకిల్ నుంచి అంటే కనీసం డే 9 ఆర్ డే 10 ఆఫ్ ద సైకిల్ నుంచి డే 20 అంటే ఆ మధ్యలో ఒక 10 డేస్ వీలైనంత వరకు కలిసి ఉంటే బెటర్ అని ఓకే. చెప్తాం.